ఏది ఏమైనప్పటికీ మనం కనుక గమనించినట్లయితే నాగార్జున గారు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారనిపిస్తోంది. ఎందుకంటే ఓ ఫాదర్గా మొత్తానికి తన ఇద్దరు కొడుకుల పెళ్ళిళ్ళు ఒకేసారి కుదరడం, పెళ్ళిళ్ళు కూడా చేసేయడం. శోభితా ధూళిపాళ నాగచైతన్య పెళ్లికి సంబంధించిన సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి సంబరాలు ఊపందుకుంటున్నాయని చెప్పడానికి రీసెంట్గా వెలుగులోకి వచ్చిన చేయి మరియు శోభితా ధూళిపాళ హల్దీకి సంబంధించిన ఫోటోలు. ఎంతో సాంప్రదాయ పద్ధతిలో జరిగిన హల్దీ ఫంక్షన్కి సంబంధించిన ఫోటోలు చూస్తున్న వాళ్ళందరినీ ఆకట్టుకుంటూ వచ్చాయి. అయితే మరో పక్క చూసుకున్నట్లయితే మన యంగ్ స్టార్ అఖిల్ అక్కినేని మొత్తానికి తన 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్నాడు. సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడనే చెప్పాలి అందరికీ. ఎందుకంటే నవంబర్ 26వ తారీఖున మనకెవరికీ తెలియదు ఆ రోజు ఎంగేజ్మెంట్ జరిగింది అని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని చెప్పేంత వరకు అతి కొద్ది మంది సన్నిహితులు, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో, అది కూడా ముంబైలో చాలా ప్రైవేట్గా జరిగింది ఎంగేజ్మెంట్. ఇక జైనాబ్ రిజ్వీని పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పడం, మరి ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటూ ఎన్నో రకరకాల విషయాలు మనందరం వెతికేసుకున్నాము. మనం ఎన్నో వీడియోల్లో కూడా మాట్లాడుకున్నాం. ఇవన్నీ బాగున్నాయి. మొత్తానికి మనందరం అభిమానించే అక్కినేని నాగార్జున గారి ఇంట పెళ్లి సంబరాలు అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో అక్కినేని వారి కోడలుగా మనల్ని అలరిస్తూ వచ్చిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ అమలా గారికి సంబంధించిన విషయం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. స్టార్ హీరోయిన్ అమలా గారు, ఈ పేరుకి పరిచయం అవసరమే లేదని నేను అంటాను. కేవలం ఓ హీరోయిన్గా మాత్రమే కాదు, అమలా గారిని చూస్తూ ఉంటే ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి, ఒక మంచి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అని అనిపిస్తుంది నాకు. ఆమె లైఫ్ని లీడ్ చేసే విధానం కావచ్చు, ఆవిడ పెరిగిన పరిస్థితులు కావచ్చు, ముఖ్యంగా ఆవిడ కుటుంబ నేపథ్యం చూసుకోండి. ఎక్కడో ఓ ఆంగ్లో ఇండియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి ఆవిడ. ఐరిష్ మదర్ మరియు పంజాబీ ఫాదర్. అంటే 2 విభిన్న కుటుంబ నేపథ్యాలు, అంతేకాదు 2 విభిన్న ప్రాంతాలకి, దేశాలకి సంబంధించిన వ్యక్తులు. అలాంటి కుటుంబ నేపథ్యం నుంచి పెరిగి వచ్చిన అమలా గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే అలా హీరోయిన్గా ఇండస్ట్రీని అలరించింది. అంతేకాదు పెళ్లి తర్వాత కోడలిగానే ఇంటికి అంకితమైపోవాలి అంటే దానిని కూడా అంగీకరించి ఓ మంచి హౌస్ వైఫ్గా, ఐడియల్ మదర్గా, అంతేకాదు బ్లూ క్రాస్ని స్టార్ట్ చేసి బ్లూ క్రాస్ సొసైటీకి డైరెక్టర్గా రాణిస్తూ ఎన్నో మూగ జీవాలని ఆదుకుంటూ వచ్చింది. అలా ఓ మంచి సోషల్ యాక్టివిస్ట్, ఓ ఫిలాంథ్రఫిస్ట్, ఎన్నో నేర్చుకోవచ్చు అమలా గారిని చూస్తే. అలా చూస్తున్న మనందరినీ ఆకట్టుకుంటూ ఉండే అమలా గారు ఎందుకు ఆ పొరపాటు చేస్తుంటారంటారు? ఇంతకీ ఏం పొరపాటు అబ్బా అనుకుంటున్నారా? పొరపాటంటే పొరపాటు కాదు, కాకపోతే సోషల్ మీడియాలో పుణ్యమా ఏ విషయమైనా చాలా వైరల్ అవుతూ, అందులోనూ వాళ్ళు కూడా ఊహించి ఉండరు ఈ విషయాల్ని వీళ్ళు ఇంతగా పట్టించుకుంటారా అని. సరిగ్గా అలానే భూతద్దుల్లో పెట్టి వెతికినట్లుగా అమలా గారి గురించి ఓ విషయం, అది కూడా అఖిల్ ఎంగేజ్మెంట్ తర్వాత బయటకు వచ్చింది. నిజం చెప్పాలంటే అమలా గారు కూడా అనుకోని ఉండరు ఇలా ఇట్లా కూడా ఆలోచిస్తారా అని. అదేంటంటే శోభితా ధూళిపాళ మరియు నాగ చైతన్యాల ఎంగేజ్మెంట్ ఎంతో గ్రాండ్గా ఆగస్టు 8వ తారీఖున జరిగిన సంగతి మనందరికీ తెలుసు. నిజానికి అది కూడా అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరగడం, పైగా నాగ చైతన్య శోభితా ధూళిపాళల ఎంగేజ్మెంట్కి సంబంధించిన హ్యాపీ న్యూస్ని ఎంతో ఎమోషనల్ అవుతూ నాగార్జున గారు తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అందరితో షేర్ చేసుకున్నారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అలా నాగార్జున గారు ట్వీట్ చేశారు, కానీ ఆ ట్వీట్కి ఎక్కడా అమలా గారు రెస్పాండ్ అవ్వలేదు. అది కట్ చేస్తే ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే అఖిల్ మరియు జైనాబ్ రిజ్వీల ఎంగేజ్మెంట్, ఇది కూడా నవంబర్ 26వ తారీఖున హైదరాబాద్లో కాకుండా ముంబైలో జరిగినట్లుగా తెలుస్తోంది. అది కూడా సరిగ్గా ఇలాగే అతి కొద్ది మంది సన్నిహితులు, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో, అంటే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఓ ప్రైవేట్ ఎంగేజ్మెంట్. అయితే సరిగ్గా ఎలాగైతే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగిందని నాగార్జున గారు షేర్ చేసుకున్నారో, సరిగ్గా అలానే నాగార్జున గారు అఖిల్ ఎంగేజ్మెంట్ జరగగానే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని షేర్ చేయడం జరిగింది. ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే తల్లిగా అమలా గారు కూడా తన కొడుకు ఎంగేజ్మెంట్ చేసుకోవడం, పైగా మాకు ఎంతో హ్యాపీగా ఉంది జైనాబ్ని కోడలిగా మా ఇంటికి ఆహ్వానించడానికి, మాకు ఎంతో సంతోషంగా ఉంది, వీఆర్ సో ఎగ్జైటెడ్, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం మాకు ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది అంటూ తల్లిగా ఎమోషనల్ అవుతూ ఆవిడ పెట్టిన పోస్ట్. సో ఎప్పుడైతే అమలా అక్కినేని గారు అఖిల్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆవిడ పెట్టిన పోస్ట్ నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. కట్ చేస్తే మళ్ళీ నాగ చైతన్య ఎంగేజ్మెంట్లోకి వెళ్దాం. అక్కడ ఏమైంది? అక్కడ నాగార్జున గారు నాగ చైతన్య శోభితా ధూళిపాళల ఎంగేజ్మెంట్ అంటూ ఆయన ఎమోషనల్ అవుతూ పెట్టారే తప్ప అక్కడ అమల స్పందించలేదు.
మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే నాగార్జున గారు ఎప్పటి మాదిరిగా నాగ చైతన్యకి ఈ విషయాన్ని ఎలా అందరితో పంచుకున్నారో అఖిల్ విషయాన్ని కూడా అందరితో పంచుకున్నారు. కాకపోతే ఇక్కడ అమలా గారు అఖిల్ గురించి ఆమె స్వయంగా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో ఇప్పుడు నెట్టింట్లో ఈ విషయం ఓ హాట్ టాపిక్గా మారింది. అదేంటి, నాగ చైతన్య విషయంలో అమలా గారు కనీసం ఎక్కడ ఓ కమెంట్ కూడా చేయలేదు. మరి తన సొంత కొడుకు ఎంగేజ్మెంట్ అవ్వడం వలన ఇలా అమలా గారు అఖిల్ ఎంగేజ్మెంట్ గురించి ఆవిడ కూడా తన ఎక్స్లో స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిజం చెప్పాలంటే దీంట్లో అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అమలా గారికి అఖిల్ సొంత కొడుకు. నాగ చైతన్య అంటే కూడా చాలా అభిమానం. ఎన్నో సందర్భాల్లో చెప్పింది కూడా అఖిల్కి చెయ్యి అంటే చాలా ఇష్టమని, చిన్నప్పటి నుంచి చెయ్యి దూరంగా ఉండడంతో సమ్మర్ హాలిడేస్లోనే ఇంటికి వచ్చేవాడని, అప్పుడు అఖిల్ ఒక చెయ్యికి ఒక తోకలాగా మారిపోయి అన్నాని తిరుగుతూ ఉండేవాడని, నాకైతే ఎంతో హ్యాపీగా ఉండేది అఖిల్కి ఒక బిగ్ బ్రదర్ దొరికాడు అని నేను ఎన్నో సందర్భాల్లో నాగార్జునతో కూడా పంచుకున్నాను. అఖిల్కి సరైన అన్నయ్య దొరికాడు అని. అంతేకాకుండా చెయ్యి చాలా కంపోజ్డ్గా ఉంటాడు, అఖిల్ చాలా గొడవ చేస్తూ ఉంటాడు. వీఆర్ వెరీ హ్యాపీ, వాళ్ళిద్దరూ అన్నదమ్ములుగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మాకు చాలా నచ్చుతుంది అంటూ చెప్పి చూసుకున్నట్లయితే అమలాకి నాగ చైతన్య అంటే కూడా చాలా అభిమానం. కాకపోతే ఇక్కడ అఖిల్ విషయాన్ని చూసుకుంటే మరి అఖిల్ మదర్ తల్లిగా తన ఆనందాన్ని ఆవిడ ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పు లేదు. నిజం చెప్పాలి అంటే తల్లిగా లక్ష్మి దగ్గుపాటి కూడా ఆవిడ ఆనందాన్ని, ఆవిడ తరహాలో నాగ చైతన్య మీద ఉన్న ప్రేమని ఆవిడ కూడా ఎక్కడో ఎక్స్ప్రెస్ చేసి ఉండుండొచ్చు. మనకి ఆ విషయం తెలియకపోవచ్చు. కానీ నాగ చైతన్య ఎంగేజ్మెంట్లో అమల రెస్పాండ్ కాకపోవడం వల్ల అమల నాగ చైతన్య మీద అభిమానం లేదా అని అనుకుంటే మాత్రం పొరపాటు. అఖిల్ విషయంలో రెస్పాండ్ అయ్యింది అంటే తల్లి కాబట్టి తన సొంత కొడుకు జీవితంలో సెటిల్ అవ్వడం, అందులోనూ ఆవిడికి అది ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం, ద బిగ్గెస్ట్ థింగ్. కాబట్టి తల్లిగా అలా ఎమోషనల్ అవుతూ తన ప్రేమని వ్యక్తపరచడంలో తప్పు లేదని నేను అంటాను. ఏది ఏమైనప్పటికీ ఎప్పుడైతే అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత సోషల్ మీడియాని చాలా క్లోజ్గా ఫాలో అయ్యే ఎందరో ఫాలోవర్స్ ఈ విషయం గురించి చాలా బాగా మాట్లాడుకోవడం కూడా జరిగిందట. అదేంటి, నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అప్పుడు అమలా గారు ఏమాత్రం స్పందించలేదు, కానీ తన సొంత కొడుకు అవ్వడం వలన ఇలా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని స్పందించడం జరిగింది అంటూ రకరకాలుగా కమెంట్స్ కూడా పెట్టారు. బహుశా ఇలాంటి కమెంట్స్ ఆవిడ స్వతహాగా వినాల్సి వస్తుందనో ఏమో. ఎప్పుడైతే తాను పోస్ట్ పెట్టిందో అప్పుడు కమెంట్స్ని కూడా ఆఫ్ చేసింది. ఎందుకంటే తన ఆనందాన్ని ఏమాత్రం పాడు చేయాలని ఆవిడ అనుకోలేదు. ఏది ఏమైనప్పటికీ ఎవరి ఊహాగానాలు, ఎవరి ఆలోచనలు, ఎవరి ఎలా ఊహించుకున్నా, ఎవరు ఎలా అనుకున్నప్పటికీ సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు అవ్వడంతో చిన్న విషయం కూడా చాలా పెద్దదిగా భూతద్దంలో కనిపిస్తూ ఉండడం సర్వసాధారణం. కానీ అన్ని విషయాల్ని పక్కన పెడితే మాత్రం అక్కినేని ఫ్యామిలీ ఇంట సంబరాలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటూ వచ్చాయి. మరి ఇంకొకసారి అమలా గారికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.